వెల్కమ్ టు డే 3. డుబ్రోనిక్లో ఉన్నాం కదా. నైట్ హోమ్ టూర్ అలా చూపించేసా. బట్ ఇంకా మళ్ళీ చూపించే ఓపిక అయితే నాకు లేదు. అండ్ ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి. 2 days తర్వాత తెలుస్తున్నాయి అనుకుంటా. ఇప్పుడే లేచాను, హాట్ వాటర్ తాగుతున్నా. అందరూ ఒకరి తర్వాత ఒకరు లెగుస్తున్నారు. సో లేచిన తర్వాత టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని సైట్ సీయింగ్కి వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ హౌ ద డే స్టార్ట్స్ అనమాట. ఇక్కడ 2 స్వింగ్స్ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఖచ్చితంగా కూర్చొని హాట్ వాటర్ కాఫీ ఒకగా తాగాల్సిందే కదా మరి. అందుకని స్టార్టెడ్ లైక్ దిస్. ఇది మసాలా రవ్వ ఇడ్లీ మిక్స్ తెచ్చుకున్నాము జర్మనీ నుంచి. లోపల మిక్స్ ఇలా ఉందన్నమాట. దీంతో మసాలా ఇడ్లీ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఉప్మా చేసుకోవచ్చు, ఊతప్పం కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. మొత్తం మసాలా వాసన వస్తుంది ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి. అండ్ ఈ రోజు కోసం రైస్ పెట్టేస్తున్నాము ఆల్రెడీ. ఈరోజు లంచ్లోకి కందిపప్పు అనమాట, అంటే టమాటా పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యాము. టమాటాలు చాలా చేసి ఉన్నాయి, అవి ఎలాగ ఎంటీ చేయాలో కూడా అర్థం కావట్లా. సో టమాటా ఫిక్స్ అయ్యాము. ఇప్పుడే సౌజీ ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చేసింది. మరి అంత చిన్న పెద్ద వేస్తున్నాం కదా టమాటాలు, అదే ఎక్కువ వేస్తున్నాం కదా, చిప్పేసుకున్నాం మనం. కోసే రెండు ఓకే చాలు, ఒకటి అయిపోయింది. ఏంటది ఒకటే వేస్తావా? పెద్దగానే ఇంకా చేయలేదంటే వాటర్ కలిపిన తర్వాత ఇలా అయ్యింది. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ అనమాట. లైక్ చట్నీ మిక్స్ తెచ్చుకున్నాము, ఇలా చేసి తెచ్చుకున్నాము. అందులో వాటర్ కలిపేసుకుంటే చట్నీ రెడీ. అది సౌజీ తెచ్చింది. ఇండియన్స్ అంతా ఎవ్రీవేర్. క్రొయేషియా ఆఖరికి మూన్ మీదకి వెళ్ళిపోయినా కూడా కారపొడి, కందిపప్పు, గరం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునే వెళ్తాం. బిర్యానీ ఇది. ఇగో ఎండిపోయిన కరివేపాకు కూడా తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు కరివేపాకు ఈజ్ అన్ ఎమోషన్ కదా అది. సో ఇలా ఇండియా ఎక్కడుంటే అక్కడ సర్దేస్తుంటాం అనమాట. చూడండి, ఇండియన్ ఫ్రిడ్జ్. క్రొయేషియాలో చిన్న ఫ్రిడ్జ్ని ఇండియన్ ఫ్రిడ్జ్లో చేసేసాం. టమాటా చింతపండు నేను పెట్టలేదు అనుకుంటా. ఆఖరికి మేము చింతపండు గుజ్జు కూడా తెచ్చుకున్నాం. మా బాల్కనీలోంచి ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. ఇదంతా గ్రేప్ తోట అనుకుంటున్నాం, ఎందుకంటే క్రొయేషియా మొత్తం గ్రేప్ క్రాప్ ఎక్కువ. సో అన్ని ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, నాకైతే గ్రేప్ అనిపిస్తుంది. బర్డ్స్ హమ్మింగ్ ఎవ్రీవేర్. మన ఇండియన్స్ ఉంటే ఏ హౌస్ అయినా ఇండియన్ హౌస్లో మాల్సిందే. మేము రోజు లంచ్ క్యారీ చేసే డబ్బాలు అనమాట. సో కడిగేసి చక్కగా సన్నకి ఎండుతాయని చెప్పి ఇక్కడ పెట్టాము. ఇది వచ్చేసి వాళ్ళు స్మోకింగ్ జోన్ ఏరియా కింద అరేంజ్ చేశారు, బట్ వీ మేడ్ ఇట్ లైక్ దిస్. సో ఎస్, సూర్యుడు ఈజ్ సన్నింగ్. అండ్ ఎంటర్ అయితే మా కిచెన్. సో కిచెన్ దగ్గర బాల్కనీ చాలా బాగుంది. వంట చేస్తూ అట్లా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చు. ఎక్కడికి వెళ్ళినా కుక్కర్లు మర్చిపోవద్దు. ఖచ్చితంగా కుక్కర్ ఉండాలి, లేదా మన పప్పు ఉడికేసరికి ఇదైపోతాం. సో కుక్కరు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హారిక రైస్ వారుస్తుంది. రోజు రైస్ వార్చే పని హారిక. ఎవరికి రాదు, హారిక ఒక్కదానికి వచ్చు. టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. చక్కగా మసాలా ఊతప్ప వేసుకొని తినేసాము. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ కాఫీ. బా, నేచర్లో ఇలా కాఫీ తాగితే కాఫీ హిట్స్ డిఫరెంట్, ఐ వుడ్ సే. కాఫీలో నేను హారిక స్నాక్స్ తెచ్చింది, ఆ స్నాక్స్ వేసేసుకున్నా. అవుట్ఫిట్ ఇలా ఉందన్నమాట. స్కర్ట్ వేసుకున్నాను ఈరోజు. ఇక్కడ డూబ్రోనిక్ సిటీ టూర్ వెళ్తున్నాము బస్లో. సో ఐ ప్రిఫర్డ్ దిస్. ఇయర్ రింగ్స్ వచ్చేసి పెరల్వి పెట్టుకున్నా, అండ్ కూడా పెరల్ వేసుకున్నా, సో దట్ మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి. అండ్ హెయిర్, ఎస్, ఒరిజినాలిటీ. హెయిర్ ఉంచేసుకున్నా, స్ట్రైటన్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ లుకింగ్ గుడ్. సో ఇలానే ఉంచేసాను అనమాట. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. 10కి స్టార్ట్ అవుదాం అనుకుంటే కరెక్ట్గానే స్టార్ట్ అయ్యాం. ఒక గంట లేట్. అవునా, మేము 10కి ఉన్నాం కానీ ఒక గంట లేట్. కిడ్స్ తోటి అలానే ఉంటుందండి. వాళ్ళని రెడీ అయ్యి వాళ్ళకి ఫుడ్ చేసి ఇదంతా చాలా పెద్ద టాస్క్ అంట. సో అన్నీ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. క్రొయేషియా ఫ్లాగ్ చూపిద్దామని క్రొయేషియా ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుకుంటున్నా. నేను వీడియో షూట్ చేసేటప్పుడే ఆ ఫ్లాగ్ ఎగరడం ఆపేస్తుంది. సిమిలర్ టు నెదర్లాండ్ ఉంది, కాకపోతే మధ్యలో కింగ్స్ది ఒక సింబల్ ఉందన్నమాట. అది క్రొయేషియా ఫ్లాగ్. యాక్చువల్లీ సిటీ టూర్కి మనం బస్ తీసుకోవచ్చు.
కానీ బస్ టైమింగ్స్ కదా, అయితే 10:30కి ఒకటి ఉంది. అప్పటికి మాది ఇంకా మేము సెట్ కాలేదు, సో ఆ బస్ మిస్ అయ్యాము. అని మేము కార్ వేసుకుని సర్టెన్ డిస్టెన్స్ వరకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేలాగా ప్లాన్ చేసాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ బస్సు 11:30కి అట్లా ఉంది. అండ్ బస్లో ఓల్డ్ సిటీకి వెళ్ళానంటే 1.5 hour టైం పడుతుందంట. అలా అయితే మేము రీచ్ అయ్యేసరికి 1 అవుతుంది, హాఫ్ డే కంప్లీట్ అవుతుందని చెప్పి ఇంకా ఇలా మేనేజ్ చేద్దామని హాఫ్ వే కార్ తోటి వచ్చి ఇక్కడ నుంచి ఇంకొక ఆప్షన్ సెర్చ్ చేసుకున్నాము. కానీ బస్ అయితే ఉంటుందంట, దెర్ ఇస్ అన్ ఆప్షన్, బట్ వీ డిడ్ంట్ యూజ్ ఇట్. ఇట్ మై క్రొయేషియన్. మొదలు పెట్టేసింది గాయ్స్. వరకు కార్లో వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ రైడ్ తీసుకొని ఓల్డ్ సిటీలోకి వెళ్తాం. కొంచెం మోడల్స్ అన్ని సిమిలర్గా మన ఇండియాలో ఉన్న జ్యువెలరీ లాగా అనిపిస్తున్నాయి. కొంచెం అంటే లైట్ టచ్ ఆఫ్ ఇండియన్ జ్యువెలరీలా ఉందన్నమాట. ఈ ఎర్ర రోళ్ళు అయితే అచ్చం అలానే ఉంది పగడం. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. దిస్ ఇస్ లుకింగ్ ప్రిటీ. ఇదంతా ఓల్డ్ టౌన్ ఆఫ్ డూబ్రూన్ అనమాట. మా ఇల్లు ఉంది కదా, ఆ ఓనర్ని బెస్ట్ ప్లేసెస్ ఏమన్నా చెప్పండి విజిట్ చేయడానికి అని అంటే, ఫస్ట్ తను చెప్పిన ప్లేస్ వచ్చేసి ఓల్డ్ గురించి, చాలా బాగుంటుంది విజిట్ చేయండి అని చెప్పేసి చెప్పింది. అక్కడ పాయింట్లో కేబుల్ కార్ కూడా ఉంది చూడండి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు క్యాప్చర్ ఇట్, బట్ డోంట్ నో వస్తుందో రావట్లేదో, బట్ యా అక్కడ కేబుల్ కార్ కూడా ఉంది. దిస్ ప్రిటీ, ఎంత బాగుందో. ఏదో రాజుగారి కోటలా ఉంది కదా, భలే ఉంది. నాకు ఏ స్ట్రీట్ చూసినా ఏదో స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లోకల్ టికెట్స్ అవి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. గైస్ సీ జనం ఏదో తిరణాలకు వచ్చినట్టు ఎంతమంది ఉన్నారో చూడండి. గైస్ ఇది రెస్టారెంట్ అంట, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా ప్రెటీగా ఉంది ప్లేస్ అయితే, చాలా చాలా ఉంది. వావ్, ఇదేదో ఫోర్ట్ అనుకుంటా. అండ్ అక్కడ నుంచి బోట్స్ తీసుకొని దే ఆర్ గోయింగ్ బోటింగ్ అనమాట. ఇదంతా బోటింగ్ ఏరియా. సో ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తుంది క్రిస్టల్ క్లియర్ వాటర్ ఆఫ్ అడ్రియాటిక్ సీ అనమాట. డీప్ బ్లూ కలర్ వాటర్ ఏదైతే ఉందో అరౌండ్ ద డూబ్రోనిక్ సిటీ, దిస్ హెల్ప్డ్ ఇన్ మేకింగ్ ద సిటీ పవర్ఫుల్ మెరిటైన్ ట్రేడింగ్ సెంటర్ ఫర్ సెంచరీస్ అంట. ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఫోర్ట్ కానీ, నాకైతే పర్సనల్లీ ఏమనిపించిందంటే బ్రెత్ టేకింగ్ బ్యూటీనెస్ యాడ్ చేసింది ఈ పర్టికులర్ ఓల్డ్ సిటీకి మొత్తానికి. అయితే ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ ఇటు పక్కన చూసుకుంటే ఫోర్ట్ కనిపిస్తుంది. ఈ వాటర్ దగ్గర ఉన్న ఫోర్ట్ వచ్చేసి 37 మీటర్ హై రాక్ తోటి కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది మ్యాప్ గైడ్ అనమాట. అక్కడ నేను చూపించా కదా ఇక్కడ బస్ టికెట్స్ తీసుకోవచ్చు అని, అక్కడ పెట్టారు. సో వీ కెన్ కలెక్ట్ దిస్. ఇది సిటీ మ్యాప్ అనమాట. ఎక్కడ తప్పిపోతే ఈ మ్యాప్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది చూడండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్. టేక్ యువర్ ఫోటో ఆన్ ఐరన్ ఈ డూబ్రోనిక్ సీ. గైస్ ఇప్పుడు డూబ్రోనిక్ సిటీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూట్ చేశారు. ఎవరైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ డూ మెన్షన్ బిలో. చూసారా మీరు ఎవరైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్? సీ దేర్, అక్కడ కొంతమంది బోటింగ్ చేస్తున్నారు, ఆ వెనకాల క్రూయిజ్. ఎంత బాగుంది కదా, సచ్ ఎ న్యూస్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్ట్రాటజిక్ పొజిషన్ లో ఈ ఫోర్ట్ కానీ అటు బిల్డింగ్ కానీ ఏర్పాటు చేసినట్టుంది కదా. ఈ పొజిషన్ ఈ డూబ్రోనిక్ సిటీని కాపాడిందంట. దేని నుండి అంటే, సీ నుండి కానీ అటు వెస్ట్ నుండి కానీ ఏమైనా అటాక్స్ వస్తే వాటి నుంచి కాపాడిందంట. కలర్ కి భలే సూట్ అయింది. గైస్ నాకు కొత్త బ్లాగర్ కనిపించింది ఓల్డ్ టౌన్ డూబ్రోనిక్ లో. ఇది చూడండి బ్లాగర్ గారు. వావ్, హౌ ప్రిటీ. రామేశ్వరం వెళ్ళినా కానీ శనేశ్వరం వదలలేదు అని అంటారంటే ఏంటో తెలుసా? బాగా టూరిస్ట్ స్పాట్ అనే ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒకళ్ళు వచ్చి ఆ టూరిస్ట్ స్పాట్లో మనం ఏమేమి చూడాలి, ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు, కానీ ఆ కష్టమంతా మీరు పడకుండా మేమే దగ్గరుండి చేయిస్తాము అని చెప్పే ట్రావెల్ గైడ్స్ ఉంటారు చూసారు. అలాంటి ట్రావెల్ గైడే తిననమాట. దగ్గరకు వచ్చాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒక రంగుల ప్రపంచం అయితే చూపించేశాడు. మాకు ఆ ట్రావెల్ గైడ్ కావాలా వద్దా అని ఆలోచించుకునే స్పేస్ కూడా ఇవ్వకుండా మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటారు, పే చేసేయండి, ఎక్స్ట్రా ఇస్తాను, చాలా కంఫర్ట్ ఉంటుంది, మీరు పిల్లలతోటి ఎండలో నడవడం అంటే మాడిపోతారు, మసైపోతారు అని చెప్పి నో అని చెప్పే ఛాన్స్ ఏ మాత్రం ఇవ్వకుండా దగ్గరుండి ఒప్పించేశాడు అనమాట. అయితే ఏంటంటే ప్లేసెస్ అన్నిటికీ వాళ్ళే తీసుకెళ్లి అక్కడ ఒక 10-15 మినిట్స్ ఉంచి చూపించి తీసుకొస్తారనమాట. అది డీల్. కరెక్ట్ గా ఒక 2.5 hours అలా తిప్పాడు. సో మనిషికి వచ్చేసి 35 euros ఛార్జ్ చేశాడు. ఫస్ట్ అయితే 30 euros per head అని చెప్పాడు, కానీ మీరు ఎక్స్ట్రా 5 euros పే చేస్తే మీరు ఒక్కరే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్ట్రా 5 euros కూడా యాడ్ చేశారు. మేము అడిగే డౌట్ ఇంత అయితే వాడు ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా. సో మేము ఏ డౌట్ అడిగామో కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోయి వాడు చెప్పిన దానికి ఊకొట్టేసాము. అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. అంతా చెప్తున్న మధ్యలోనే మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశాడు. ఎలా అంటే ఇండియా ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ అని. నేను చాలా సార్లు వెళ్ళాను, చాలా ఇష్టము అని. ఇక అలా ఒప్పేసుకున్నాం.
104. Okay. This is yours. Thank you. I've never been so much filmed ever. Vlogging in the YouTube show. Good. Should have told me I would make better presentation. No, you have done your best. One name. What is your name? Karthik. Karthik is my brother's name. Karthik with a K or J? Yeah, okay. Yeah. Okay. Perfect. ఆ టూర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, సో ఇదే వ్యాన్ అనమాట. ఇందులో మనకి అన్ని తిప్పి చూపిస్తాడు. యాక్చువల్లీ €5 ఎక్స్ట్రా అయితే మొత్తం 2 అవర్స్లో నేను మొత్తం దగ్గరుండి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు. సో హీ కేమ్ టు పిక్ అస్ అనమాట. సో ఇందులో ఎక్కేస్తున్నాం. ఇంకా ఫస్ట్ ఒకళ్ళది అయిపోయినట్టుంది, వాళ్ళందరూ దిగుతున్నారు. ఇప్పుడు మేము ఎక్కాలి. Hello. మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన అతనే మమ్మల్ని డ్రైవ్కి తీసుకెళ్తాడు అని అనుకున్నాం. కాదు, తను తీసుకొస్తాడు, తిను డ్రైవ్ చేసి అన్ని చూపిస్తాడు అనమాట. You never got bored? I'm always bored, you know, when I Imperial Fortress. And inside is the museum about war in Croatia. ఏ మెమోరియల్ ఫర్ సోల్జర్స్ అంట ఇది. అక్కడ ఫ్లాగ్ చూడండి ఎంత బాగుందో. ఎస్, సోల్జర్స్ కోసం కట్టింది. అండ్ ఇదొక వ్యూ పాయింట్ అని చెప్పి మా వ్యాన్లో తీసుకొచ్చిన అతను ఫస్ట్గా ఇక్కడ ఒక 10 minutes హాల్ట్ ఇస్తా అని చెప్పేసి డ్రాప్ చేశాడు. ఇక్కడ నుంచి హ్యావ్ దిస్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. కింద నుంచి కేబుల్ కార్ చూపించా కదా, ఇప్పుడు వ్యూ పాయింట్కి వచ్చిన తర్వాత కేబుల్ కార్ ఇంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఆ కేబుల్ కార్ సింగిల్ రైడ్ అయితే పర్ పర్సన్ €30. ఇప్పుడు మేము వచ్చి 2 hours కదా, పర్ పర్సన్ €35 పడింది. మనతో పాటు ఒక గైడర్ కూడా ఉంటాడు, సో దట్ హీల్ ఎక్స్ప్లెయిన్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి క్లిక్స్ కావాలి అని అంటే పర్ పర్సన్ €3 పడుతుంది. దానికోసం అయితే మనం కింద వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఆ €3 బిల్ పే చేయనమాట. ఆ థ్రెడ్ దాటి మనం ఇలా డౌన్కి వెళ్తే మనకు ఆ వ్యూలో ఫొటోస్ వస్తాయి. ఇది సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. అక్కడ ఒక ఐలాండ్ ఉంది అండ్ దెన్ హౌసెస్. దిస్ ఇస్ హౌ ద వ్యూ పాయింట్ లుక్స్. కొంచెం చిన్నపిల్లలతో వాక్ చేయటం కష్టం, మనమైతే కేర్ఫుల్గా వాక్ చేయాలి. చాలా జోన్స్ ఉన్నాయి అనమాట ఇట్లా. సో చిన్నపిల్లలు రాకపోతేనే బెటర్. అండ్ ఇది ఎడ్జ్ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఐలాండ్ లుక్స్ సో క్యూట్. నిన్నటి వీడియోలో నైట్ వ్యూ చూపించా కదా, ఇది డే వ్యూ అనమాట. చాలా గట్టిగా ఉంది ఎండ, అందుకనే వాటర్ కూడా షైన్ అవుతుంది. క్రూయిజ్ అయితే నాకు లైట్స్ తోటే నచ్చింది. ఇప్పుడు అంతేం బాగాలే, బోస్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నైట్ బాగుంది అనిపిస్తుందా, లేదంటే డే వ్యూ బాగుంది అనిపించిందా? ఖచ్చితంగా ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్తే ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ రిలేటెడ్ మ్యాగ్నెట్స్, మగ్స్, ఫ్రేమ్స్, ఫొటోస్ అవంతా కామన్గా ఉండేటివి ఇవి. ఇక్కడ నుంచే డూబ్రోనిక్కి తాగే వాటర్ అది, అంటే ఐ మీన్ ఫ్రెష్ వాటర్ అది సప్లై అయ్యేది యూఎస్ నుంచేనంట. మా ట్రావెల్ గైడ్ తీసుకొచ్చాడు. అండ్ చిన్న వాటర్ ఫాల్స్లా ఉంది. వాటర్ ప్రెట్టి క్లీన్గా ఉందన్నమాట. ఇక్కడ నుంచే వస్తుందంట సప్లై అంతా. స్టోన్ తోటి వాల్ క్లాక్స్ అవి తయారు చేశారు. అసలు చాలా బాగా తయారు చేశారు చూడండి. వాల్ క్లాక్స్ అన్నీ ఈ స్టోన్ అన్నమాట. శిల్పి చెక్కినట్టు చెక్కారు. లైమ్ స్టోన్ తోటి చేశారంట. చాలా ఉన్నాయి గ్లాస్ జార్స్, జ్యువెలరీ వేసుకోవటానికి, అవన్నీ పెట్టడానికి, అవన్నీ అనమాట. ఒక షాప్లోకి వచ్చాము. చాలా బాగున్నాయి, కాకపోతే ఒక్కొక్కటి 90, 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కప్స్, రింగ్స్. ఓ మై గుడ్నెస్, ఎంత బాగుందో. సీ, గెట్ దిస్ ఇయర్ రింగ్స్, హౌ ప్రిటీ. బ్రాస్లెట్ ఎంత బాగుందో. బ్రేస్లెట్ శుద్రపూజలు చేస్తారు కదా, ఆవాహయామి అని చెప్పి అవన్నమాట. ఇది కూడా చాలా నైజా కాదు. ఇది పిజ్జానే, సంథింగ్ లైక్ పిజ్జా షేప్లో ఉన్న సాక్స్. ఇదో చూడండి, పిజ్జా సాక్స్. నైస్ ప్లేట్ కదా, కాకపోతే కాస్ట్లీ కొంచెం తగ్గించాయి, కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ వస్తుంది, చాలా కూల్గా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. మనం ఆ వాటర్ బాటిల్స్లో ఫిల్ చేసుకొని డ్రింకింగ్ పర్పస్ యూస్ చేయొచ్చు అంట. చూడండి, ఒక మనిషి మ్యాగ్నెట్స్ ఎలా అమ్ముతున్నాడో. కింద స్టూల్ వేసుకున్నాడు, డిఫరెంట్గా క్యాప్ పెట్టుకొని ఒక హార్ట్లో డూబ్రోనిక్ 2026 అంటే రాశాడు. చూడండి, హ్యావ్ ఎ నైస్ డే అంట.
ఒక 2 euros అనమాట అలా ఇస్తే. నైస్. ఈరోజు మేము బయట లంచ్ చేద్దామని అనుకున్నాము. ఆల్రెడీ 3:30 అయింది అండ్ ఆర్డర్డ్ పిజ్జా. ఈ పిజ్జా వచ్చేసి చికెన్ది, పైన మయోనీస్ చాలా మంచిగా చేశారు. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న స్పాట్ ఇట్లుందనమాట. ఒక సందులో చక్కగా టెంట్లు వేసి లైట్లు పెట్టి పిజ్జా సప్లై చేస్తున్నారు. నాకు చికెన్ లేదు. ఇక్కడ తీసుకొచ్చి చికెన్ పెడతాం. పిజ్జా తినేసాము. దాని తర్వాత నా బెల్లి ఐస్ క్రీమ్ని డిమాండ్ చేసింది. సో ఐ టుక్ దిస్ పిస్తా ఐస్ క్రీమ్ అనమాట. సూపర్ స్వీట్ ఉంది పిస్తా, బట్ స్టిల్ ఇట్స్ డెలిషియస్. అఫ్ కోర్స్ ఇంత హాట్ మర్లో ఎంత కూల్ ఐస్ క్రీమ్ మచ్ నీడెడ్ కదా, సో అందుకనే. సీ దట్ సందులు, ఇలాంటి సందుల్లోనే హోటల్స్ ఉన్నాయి. సీ ది స్ట్రీట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మ్యాక్స్ ఈ ఓల్డ్ టౌన్లో స్ట్రీట్స్ అన్ని ఇట్లనే ఉన్నాయి. అందులో పిజ్జా హట్స్ అవి ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సీ దిస్ ఇస్ వన్ మోర్. అండ్ ఎంట్రన్స్ దగ్గర ఇట్లా గర్ల్స్ అనమాట. జస్ట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మెనూ అండ్ ఆల్. సో మనకి ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ గో అండ్ ఈట్. ఇదొక ఫోటో. గెద్దల్లా ఎలా తిరుగుతున్నాయి చూడండి. అవి ఏంటో మరి, అవి గెద్దల్లాగానే ఉన్నాయి. అమ్మో ఏదో విచిత్రమైన సౌండ్ ఒకటి. ఈ వే అంతా ఇట్లా అనమాట లోపలికి. ఈ ట్రిప్లో నా కూతురు నా దగ్గర తప్పితే మా ఫ్రెండ్స్ దగ్గరే ఎక్కువ ఉంది. తినిపించటం కోసం కూడా వాళ్లే కావాలన్నమాట. నేను పెడితే నచ్చలేదు దానికి, అదే ఐటమ్ వాళ్ళు పెడితే ఓకే. సన్ చాలా ఎక్కువ ఉండడంతో డేకి 2-3 టైమ్స్ సన్ స్క్రీన్ అప్లై చేసేదాన్ని. అది కూడా నేను మా ఫ్రెండ్స్ని అడిగి ప్లీజ్ రాసేయండి అని చెప్పి వాళ్ళతోటే రాయిపించేసేదాన్ని అనమాట. సీ లుక్ ఎట్ పెయింటింగ్స్, ఎంత బాగున్నాయో చూడండి. ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయో చూడండి. లవ్ యూ. సీ హౌ బ్యూటిఫుల్. అసలు నడుస్తుంటే నేను 4-5 వీడియోలు తీసా దారిలో. ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఎవ్రీ సెకండ్ వీడియో తీస్తూనే ఉంటా. చూడండి, చిన్న జ్యువెలరీ షాప్ అనమాట. సందులోకి వస్తే కనిపించింది. ఇవంతా బ్లూ స్టోన్ రిలేటెడ్, ఇవంతా పెరల్. అసలు మోడల్స్ ఒకదాని నుంచి ఒకటి ఉంది. చైన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇదంతా రెడ్ స్టోన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇక్కడ కూడా అంతా పెరలే. అసలు చూడండి ఎంత బాగున్నాయో. సో బ్యూటిఫుల్ కదా. చూడండి, ఇవన్నీ బ్రాస్లెట్స్, పెద్ద దగ్గర నుంచి చిన్న సైజు అన్నీ ఉన్నాయి. సో ప్రెటీ. ఒక షాప్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్కి రిలేటెడ్ 2 పెట్టారనమాట. అక్కడ మనం తీసుకోవాలంటే ఐ మీన్ దాంతో కలిపి మనం క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే దీనికి చైర్ వచ్చేసి 7 euros, డ్రాగన్కి వచ్చేసి 7 euros. ఈ రెండింటి 7 euros పే చేసి తీసుకోవాలి. ఈచ్ వన్ 7 euros. గైస్, ఆరెంజ్ చెట్టు చూడండి. ఆరెంజెస్ కన్నాయా మీకు అక్కడక్కడ, అంత బాగుందో. అలా పొద్దున్న వచ్చిన ఓల్డ్ టౌన్కి సాయంత్రం వరకు చక్కగా స్పెండ్ చేసాం. ఎంత తిరిగాము, ఎన్నిసార్లు తిరిగాము అని గుర్తు లేకుండా అంతలా తిరిగేసాం. ఇక నైట్ వ్యూ కూడా సిటీని అంతా ఎంజాయ్ చేసేసి అలా మెల్లగా నడుచుకుని పక్కనే ఒక బీచ్ ఉందంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాం. నైట్ వ్యూ సిటీ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా చాలా ప్రెటీగా అనిపించింది. లైట్స్ తోటి సిటీ ఎలా అనిపించిందంటే చక్కగా నిండుగా ఉన్న ఒక అమ్మాయిలా కనిపించింది నాకు. ఫ్రెండ్స్, టైం ఎంత అయింది? ఈ టైంలో చికెన్ ఫ్రై అడిగింది. మరి ఇంక ఫ్రెండ్ అడిగితే ఏం చేయలేం కదా, అందుకని చికెన్ ఫ్రై చేస్తున్నాను. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడే కట్ నుంచి తెచ్చి కట్ చేసి మళ్ళీ అంతా. కానీ వీళ్ళు ఇచ్చిన మూకిడి చాలా బాగుంది చూడండి. అయిపోయింది చికెన్ కర్రీ. గుడ్ 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 గుడ్. తినేయటమే. ఎండింగ్ డే 3. లేట్ నైట్ వచ్చి చికెన్ వండి తినేసి కిచెన్ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 12-10 అట్లా అవుతుంది కదా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్లీప్. అండ్ నైట్ వ్యూ కూడా ఆల్మోస్ట్ చూసేసామండి. అక్కడే ఒక బీచ్ ఉంటే ఆ బీచ్కి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్డ్గా కూర్చుని పిల్లలందరూ బీచ్లో ఎంజాయ్ చేశారు. సో దట్స్ హౌ వీ ఎండెడ్ డే 3. ఈరోజు వాక్ చాలా ఎక్కువ ఉంది, కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి. And yeah, if you guys like this video, please do like, share and get subscribed to my channel. Meepo, Monica.